కానీ ఎంత దుర్మార్గమైనటువంటి మోసం చేస్తుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. నవంబర్ 10, 2023 రోజున కామారెడ్డిలో ఎన్నికల ముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. నవంబర్ 10, 2023 కరెక్ట్గా అదే నవంబర్ మాసంలోనే 2025 సంవత్సరంలో బలహీన వర్గాల ప్రజలకు మోసం చేస్తూ జియో నంబర్ 46ని తీసుకొచ్చి ఈరోజు 17% రిజర్వేషన్లు తగ్గించి బలహీన వర్గాల ప్రజలకు ఈరోజు ఉరితాడు పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆనాడు ఏమన్నాడు కేసీఆర్ గారు, 34% బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావడానికి కోసం అసెంబ్లీలో చట్టం చేసి జియో 396 తీసుకొచ్చి అదేవిధంగా చేస్తే హైకోర్టులో కేసు వేయించి ఆపిచ్చిండు రేవంత్ రెడ్డి. మరి సుప్రీంకోర్టులో మేము ఎస్ఎల్పి వేస్తే అక్కడ కూడా సుప్రీంకోర్టు 50% కాప్ దాటొద్దని చెప్పేసి చెప్పింది. అందుకు దాన్ని ఉద్దేశం చేసుకొని ఆ రోజు 23%, 24% దగ్గర బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలయ్యాయి 2019 సాధారణ 2019 స్థానిక ఎన్నికల్లో. అది 2011 జనాభా లెక్కల్ని లెక్కేసుకుంటే మరి ఈరోజు 2011 జనాభా లెక్కలతో పోల్చుకుంటే ఈరోజు 2025 కదా, జనాభా పెరిగింది కదా, ఈ రాష్ట్రంలో బీసీలు పెరిగినారు కదా, ఎస్సీలు పెరిగినారు కదా, ఎస్టీలు పెరిగినారు కదా. మళ్ళీ ఎందుకు బీసీలకు 24% నుంచి 17% తగ్గింది రిజర్వేషను? ఈరోజు కొన్ని జిల్లాలో చూసుకుంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0 ఉన్నారండి బీసీలు ఒక్కరు కూడా బతికిలేరా? అందరూ చచ్చిపోయారా? ఏం రేవంత్ రెడ్డి బతుకున్న ప్రాణాలని చంపుతున్నావు. ఇవాళ కొత్తగూడెం జిల్లాలో 0 ఇస్తారండి బీసీలకు.